Hello, Namaste. Welcome back to my YouTube channel Vesi Paradise. I am Gajavalli Sai Sahiti. ఈ రోజు స్పెషల్ గా ఒక ఫ్యూజన్ రైస్ బౌల్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఇటాలియన్ స్టైల్ హెర్బ్ రైస్ అండ్ భూటనీస్ నేషనల్ డిష్ ఏమాదాచి రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? Let's begin this rice bowl process. ఇటాలియన్ స్టైల్ హర్బ్ రైస్ కోసం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. ఇది సింపుల్ అండ్ బేసిక్ వర్షన్ ఆఫ్ హర్బ్ రైస్ అన్నమాట. వన్స్ బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్లు చాప్ చేసుకున్న వెల్లుల్లి, మీ టేస్ట్ కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఆరిగానో యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే పొడి పొడిగా రెడీ చేసి ఉంచుకున్న 1 కప్పు రైస్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి. మీరు నార్మల్ రైస్ అయినా బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ వాడాను. ఫైనల్ గా 1 టీ స్పూన్ మిక్స్డ్ డ్రై హర్బ్స్ యాడ్ చేసుకొని మరొకసారి టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన ఇటాలియన్ స్టైల్ హర్బ్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని భూటాన్ స్పెషల్ ఏమాదాచి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. అదే కడాయిలో 1 టీ స్పూన్ సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసుకున్న మైల్డ్ స్పైసీనెస్ తో ఉన్న 5 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ చాప్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోండి. వాట్ ఐ సజెస్ట్ ఈస్ బజ్జీ మిరపకాయలు కానీ తెల్ల మిరపకాయలు కానీ యూజ్ చేయండి. వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన పోయి పచ్చిమిర్చి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు నీరు యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్పు చీజ్ యాడ్ చేసుకోవాలి. మోజరెల్లా చీజ్ తప్ప ఏ చీజ్ అయినా యూజ్ చేయొచ్చు. ఒరిజినల్ గా భూటాన్ ట్రెడిషనల్ వేలో అయితే ఆవు పాలతో చేసిన కాటేజ్ చీజ్ ని యూజ్ చేస్తారు. ఈ రెసిపీలో 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నథింగ్ బట్ ఏమా అంటే చిల్లీ, దాచి అంటే చీజ్. రైస్ తో సర్వ్ చేసే ఈ స్ట్యూని ఎన్నో వేరియేషన్స్ లో ప్రిపేర్ చేసుకుంటారు. బట్ నేను మీకు భూటాన్ ట్రెడిషనల్ వేలో చూపించాను. వన్స్ చీజ్ మెల్ట్ అయిపోయింది అంటే మనకి కావాల్సిన ఏమాదాచి రెడీ అయిపోయినట్లే. ఇంకేముంది, అద్దరిపోయే కాంబినేషన్ లో ఉన్న 2 కంట్రీస్ రెసిపీస్ ని ఎంజాయ్ చేయటమే. ఈ ఫ్యూజన్ రైస్ బౌల్ ని మీరు ఒక్కసారి ట్రై చేసి చూసారు అంటే అస్సలు వదిలిపెట్టరు. మరి ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.